నెల్లూరు సిటీ 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా డివిజన్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో స్థానికులు, పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం జెండా వీధి ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి పాత్ర ఎంతో ముఖ్యమో తెలియజేస్తూ టీం సభ్యులు చెట్లను నాటారు. తరువాత ఉర్దూ స్కూల్ను సందర్శించిన టీఆర్కే అక్కడ చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసింది. విద్యా అభివృద్ధి ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మే కార్పొరేటర్ రామకృష్ణ జన్మదినాన్ని అర్థవంతంగా మార్చే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని టీం సభ్యులు తెలిపారు. పిల్లలతో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా చిన్నారులు ఆనందంతో పాల్గొన్నారు.
నమస్కారం. నా పేరు దండపాని సురేష్. 40 డివిజన్లో స్వర్ణకార వృత్తి చేసుకుంటున్నాను. అలాగే మిత్రులు రామకృష్ణ గారు కూడా అతను జీవన ప్రయాణం స్వర్ణకార వృత్తి నుంచి ప్రారంభించి అలాగే కొన్ని స్వర్ణకార అభివృద్ధి సంస్థలు నిర్మించి ఈ తరుణంలో ఆయన రాజకీయంగా అడుగిడి 2.5 సంవత్సరం క్రితం 3 సంవత్సరాల క్రితం కార్పొరేటర్గా 47 డివిజన్ ప్రజలు ఆయనకి విజయం అందించారు. ఈరోజు ప్రత్యేకంగా మన 40 డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పోట్లూరి రామకృష్ణ గారి జన్మదినం రోజు శుభాకాంక్షలు. ముందుగా 40 డివిజన్ ప్రజల తరపున మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి మరియు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ప్రజాసేవ చేయడంలో ముందు అంజు ఉంటారు. 40 డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఆయన 40 డివిజన్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రోడ్లు కానీ డ్రైన్స్ కానీ పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందే ప్రతి పథకం అందాలని నిత్యం కృషి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన సొంత నిధులతో కూడా ప్రజలకి కావలసిన సౌకర్యాలు కల్పిస్తుంటారు. అలాగే ఏ అర్ధరాత్రి అయినా కూడా మనకి సమస్య అంటే ఆయన పలికే వ్యక్తి. ఈ విధంగా ఆయన ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమాలు పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా అంటే ఒక మంచి విషయం దానికోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. దీంట్లో ముఖ్యంగా ప్రజల వద్దకు మనం ఎప్పుడైతే చేరగలుగుతామో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నట్టు ఒక అర్థం. అలాగే ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని చెట్టు నాటే కార్యక్రమం మరియు స్కూల్లో పిల్లలకి పెన్సిల్స్ బుక్స్ అందించడం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం జన్మదిన వేడుకలు ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం అనుకోవడం చెట్లు నాటే కార్యక్రమం. చెట్లు అంటే అది ఎలాంటి నిస్వార్థం లేకుండా ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందిస్తుంది, నీడ అందిస్తుంది, కావాల్సిన ఫలాలు అందిస్తుంది. అందుకోసం దాన్ని చిహ్నంగా ఫస్ట్ ఆ కార్యక్రమం నిర్వహించుకున్నాం. విద్య ముఖ్యం. ప్రతి వ్యక్తి విద్య ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతారని మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ మన మంత్రి గారు నారాయణ సార్ గారిని తెలియజేస్తుంటారు. అలాగే ప్రతి వ్యక్తి ఆహారం ఎంతో అవసరం. అందుకోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటివన్నీ చేసే వ్యక్తి కోసం మనం వేడుకలు జరుపుకోవాలి. అందుకోసం ఈరోజు సాయంత్రం జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. నా పేరు ఉమ్మేహాని, 47 డివిజన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ. నేను సార్ గురించి చెప్పాలంటే చాలా ఎంత చెప్పినా కూడా మన సార్ గురించి తక్కువే. అది సార్ ఈరోజు జన్మదినోత్సవం తెలియజేస్తున్నాం. ముందుగా ఆ సార్ గురించి ఈరోజు మేము మా వార్డులో చెట్లు నాటడం కార్యక్రమం చేశాము. స్కూల్కి వచ్చి పిల్లలకి పాఠ్య పుస్తకాలు, పెన్సిళ్ళు అన్నీ అందించారు సారు. ఆయన చేతుల మీదుగా అందించారు. అది మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్కి. నేను అడ్వకేట్ హఫీజు. మా వార్డులో కార్పొరేటర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు. ఇది చాలా మంచి పరిణామము. ఎంతోమంది బర్త్డేకి ఒట్టి ఫ్లెక్సీలు వేసుకుని డబ్బు వృధా చేస్తారు. క్లీన్ అండ్ గ్రీన్ కింద ఆ డబ్బులను వేస్ట్ చేయకుండా చెట్లు నాటడము, పిల్లకాయలకు పుస్తకాలు ఇవి చేయడము, అన్నదాన కార్యక్రమం చేయడము చాలా మంచి ప్రాణం. అందరూ కూడా ఇదే విధంగా చేస్తే పేదలకు కొంత సహాయంగా ఉంటారని మేమందరికీ చెప్తూ ఆయనకు మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చైతన్య. నేను 47 డివిజన్ నుంచి మహిళా అధ్యక్షురాలండి. ఈ రామకృష్ణ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మేము ప్రజలందరికీ చేయాలనుకునేసి చెట్లు నాటడం జరిగింది. స్కూల్కి ఏం కావాలో చూడడం జరిగింది. రెండోది వచ్చేసి అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలకి తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మేమందరూ టీం ఆర్కే తరఫున మేమందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయనకి ఈరోజు శుభాకాంక్షలు ఎందుకంటే వినూత్న కార్యక్రమం చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన గురించి స్ఫూర్తి తీసుకోవాలని మా వీధిలో చెట్లు నాటడం ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఎందుకు పర్యావరణానికి. రెండోది స్కూల్ పిల్లకాయలు మనం ఏమంటే పాఠశాలలో పేద ఆ పిల్లల మధ్యలో పోయి ఆ కేక్ కట్ చేసి ఆ పిల్లకాయలకి పుస్తకాలు పెన్సిల్ అందిస్తే వాళ్ళు ఉత్సాహంగా మరికొందరు పిల్లకాయలు వస్తారని ఈ ప్రోగ్రాన్ని మేము వినూత్నంగా మేము చేసాం. ఇంకా మీద మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం అంటే పేదలకు కూడా మధ్యాహ్నం అన్నదానం కూడా కార్యక్రమం ఉంది. ఇట్లాంటి ఆదర్శంగా తీసుకుని మనం డబ్బులు వృధా చేయకుండా ఫ్లెక్సీలుగా చేయకుండా ఈ విధంగా ప్రతి ఒక్కరూ
మన రామకృష్ణ గారి ఆదర్శంగా చేసుకోవాలని ముందుకు సాగాలని కోరుతున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.